అందరికీ వందనాలు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకై అబ్రహాంతో చేసుకున్న నిబంధనని, అంటే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారిని నేను రక్షిస్తాను, కాపాడుతాను, ఆ కనాను దేశంలో నేను చేర్చి వాళ్ళకి నేను కాపరిగా ఉంటాను, వాళ్ళని నేను రక్షిస్తాను అని చెప్పిన ఈ నిబంధనని దేవుడు ఎప్పుడు కొట్టివేస్తాడు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమే జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 14 వచనం. అప్పుడు బంధమును నట్టి నా 2వ కర్రను తీసుకుని యూదా వారికిని ఇశ్రాయేలు వారికిని కలిగిన సహోదర బంధమును భంగము చేయనట్లు దాన్ని విడిచితిని. ఈ వచనంలోని యూదావారు ఇశ్రాయేలీయుల యొక్క బంధాన్ని నేను విడిస్తానని చెప్తున్నారు. అంటే బంధాన్ని విడుస్తాను అంటే ఇప్పుడు దేవుడితో వాళ్ళు బంధంలో ఉన్నారని. ఈ బంధం ఎప్పుడు ఏర్పడిందంటే అబ్రహామును దేవుడు ఎన్నుకుని నీ నుండి అనేక జనాలు వస్తారు, ఇశ్రాయేలు ప్రజలు నీ నుండే వస్తారు అని చెప్పి ఒక నిబంధన చేసుకుంటాడు. ఆ విధంగానే యాకోబు సంతతి ద్వారా 12 మందిని ఇశ్రాయేలు గోత్రం వాళ్ళని ఎన్నుకుని ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశానికి తీసుకొచ్చి వాళ్ళతో చేసుకున్న నిబంధనని దేవుడు ఆ నిబంధనని కొనసాగిస్తాడు. అంటే వాళ్ళని మొత్తం మీద కనాను దేశానికి తీసుకురావడానికి కారణం ఏంటంటే అబ్రహాంతో చేసుకున్న నిబంధన. కనుకనే ఇప్పటికి దాకా కూడా వాళ్ళందరూ కూడా దేవుడి నిబంధనలోనే ఉన్నారు. అయితే వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకటి యోధావారిగా, మిగిలిన 11 గోత్రాలు ఒక సమూహంగాన. వీళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు దాకా అయితే వాళ్ళకందరికీ కూడా దేవుడే వాళ్ళకి కాపరిగా ఉన్నాడు, వాళ్ళకి రక్షణగా ఉన్నాడు. ఉదాహరణకు ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ప్రస్తుతం అయితే చుట్టుపక్కల శత్రు దేశాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా కాపాడబడుతున్నారు, వాళ్ళందరూ కూడా రక్షింపబడుతున్నారు. ఎటువంటి శత్రువు వచ్చినా సరే నిలబడగలిగి యుద్ధాలు చేసి శత్రువులు సంహరించేంత శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఎవరిచ్చారంటే దేవుడితో ఆ రోజు అబ్రహాంతో చేసుకున్న నిబంధన ప్రకారంగానే ఈరోజు చిన్న దేశం అయినప్పుడు కూడా ఎదట వాళ్ళు ఎంత పెద్ద దేశం అయినప్పుడు కూడా వాళ్ళతో గెలవగలుగుతున్నారంటే, ఇజ్రాయేల్ వారిని చూసి భయపడుతున్నారంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడు అబ్రహాంతో చేసుకున్న నిబంధనే. అయితే ఈ నిబంధన ఒకానొక సమయంలో కొట్టివేయబడుతుంది. ఎప్పుడు కొట్టివేయబడుతుంది అంటే జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నేను ఇకను మిమ్మల్ని కాపు కాయను, చచ్చునిది చావచ్చును, నశించినది నశించవచ్చును, మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి, ఈ వచనంలోని చచ్చినది చావచ్చు, నశించినది నశించవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎవరి కోసం చెప్తున్నారంటే యోధావారి కొరకు, ఇశ్రాయేలు వారి కొరకును. అంటే 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుండి భూలోకానికి ఖడ్గాన్ని ధరించుకుని వచ్చి ఇశ్రాయేలు కొరకు అబ్రహాంతో చేసుకున్న నిబంధనని అప్పుడు కొట్టివేస్తాడు. ఇది ఈ జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వివరమని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.